నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. మన క్లినిక్ వచ్చేసి సికింద్రాబాద్ అండి, ఓల్డ్ బోయినపల్లిలో ఉంది. అలాగే మనకు సుచిత్ర సర్కిల్ దగ్గర ఉందండి. ఇంకోటి గజ్వేల్లో కూడా ఉంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన హోమియోపతిలో అన్ని రకాల వ్యాధులకు మనం నయం చేయొచ్చు. ఈరోజు మనము మెయిన్గా టాపిక్ కిడ్నీ స్టోన్స్, కిడ్నీలో రాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. చాలా మంది కేసెస్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్లలో ఎక్కువ మంది ఆపరేషన్ అయిన కేసెస్ కూడా వచ్చాయి. సార్ నాకు ఆల్రెడీ స్టోన్స్ ఫామ్ అయ్యాయి, కిడ్నీలో కుడివైపు 10 mm ఉంది, ఎడమ వైపు 10 mm ఉంది. అయితే మేము ఇమ్మీడియట్గా ఆపరేషన్ అంటే ల్యాప్రోస్కోపీ చేయించుకున్నాం సార్, బ్లాస్ట్ చేయించాము. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి సార్, మెల్లమెల్లగా మళ్ళీ 2 mm 3 mm అలా కనిపిస్తున్నాయి అంటే చెప్తుంటారండి. ఏదైనా సరే ఈవెన్ డాక్టర్స్, ల్యాప్రోస్కోపీ చేసే డాక్టర్స్ కూడా చెప్తారండి, వాళ్ళ తప్పు లేదు. ఎందుకంటే మనం భరించలేనప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి, తప్పు లేదు. వాళ్ళు కూడా చెప్తారు, సమ్మ నీకు ఆపరేషన్ చేసినా మళ్ళీ వస్తుంది, జాగ్రత్త పడండి అని చెప్తారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మనం ఏమంటానంటే ఆపరేషన్ వరకు వెళ్ళకుండా ఫస్ట్ మన దగ్గర హోమియోపతిలోనే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలా కానప్పుడే మేము చెప్తాం ఎట్లా చేయాలనేది. ఫస్ట్ స్టోన్స్, కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఫామ్ అవుతాయి? మెయిన్ రీజన్ అంటే నీళ్ళు తాగకపోవడం, కామన్, అందరు తెలిసిందే. వాటర్ తీసుకోకపోవడం. ఇప్పుడు వాటర్ సరిగ్గా తాగకుంటే ఏమవుతుంది? మన కిడ్నీలో మలినాలు, వ్యర్థాలు అనేటివి బయటకు పోకుండా కిడ్నీలోనే ఉండిపోతాయి. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ తాగామనుకోండి, వాటర్ డైలీ ఒక 3 నుంచి 4 లీటర్ల వాటర్ మనం మంచిగా తాగాము అన్నప్పుడు ఏమవుతుంటే మొత్తం కిడ్నీ అంతా వాటిని ఫిల్టర్ చేసి వ్యర్థాలన్నింటినీ మన మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. ఈ నీరు శాతం లేదు, మరి మన బాడీలో వాటర్ కంటెంట్ లేదు, సరిగ్గా తాగలేరు. అలాంటప్పుడు ఏం చేస్తుంది? మనం బయటకు పంపించకుండా ఆ మలినాలని కిడ్నీ దాని లోపలనే పెట్టుకుంటుంది. అవేమవుతాయి? అవి స్టోన్స్ రూపంలో ఫామ్ చేసుకుంటాయి. అంటే మన కాల్షియం, ఇప్పుడు రక్తంలో ఉన్న కాల్షియం పోవాలి, ఎక్కువ ఉంటే ఆక్సిలేట్ క్రిస్టల్స్, ఆక్సిలేట్ పోవాలి, ఫాస్ఫేట్ పోవాలి. ఇవన్నీ పోకుండా ఈ స్టోన్స్ మాదిరిగా ఆక్సిలేట్ స్టోన్స్, ఫాస్ఫేట్ స్టోన్స్ ఇట్లా ఫామ్ అయిపోయి కిడ్నీలో ఉండిపోతాయి. కాబట్టి కిడ్నీకి వడకట్టెతనం అనేది మెరుగుపరచాలి అంటే నీళ్లు బాగా తాగాలి. ఇంకోటి ఏం చేయాలి? ఉప్పు తగ్గించాలి. ఉప్పు కూడా మంచిది కాదండి. ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్, అంటే మన లోపల ఎక్కువ స్టోర్ అయిపోతుంది కాబట్టి క్రిస్టల్ రూపంలో అది కూడా స్టోన్ ఫామ్ చేసుకునే తత్వాన్ని పెంచుతుంది. కాబట్టి ఉప్పు ఒకటి మానేయాలి, తగ్గించాలి. నీళ్ళు బాగా తాగాలి. నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మరి ఏమవుతుంది మరి స్టోన్స్కు? సార్ మాకు స్టోన్స్ ఫామ్ అయిపోయినాయి, మరి దీనికి ఆపరేషన్ అయిన మార్గం అంటే ఎలాంటి ఆపరేషన్ అక్కర్లేదండి. కిడ్నీలో వాపు ఉన్నా, కిడ్నీ పైన మన చిన్న వాపులాగా వచ్చినా, లేదు ఆ స్టోన్స్ను కూడా మనం బ్లాక్ చేసి ఆ స్టోన్స్ మూత్రం ద్వారా వెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళీ ఆ స్టోన్ ఫామ్ కాకుండా, మళ్ళీ ఆ తత్వం లేకుండా కూడా మనం మందులు ఇవ్వచ్చు. మా దాంట్లో 90% సక్సెస్ రేట్ ఉందండి కిడ్నీ స్టోన్స్కు. వితిన్ 6 monthsలో వితిన్ 10 mm 8 mm కూడా క్లియర్ అయిన కేసెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కిడ్నీలో సిస్టులు ఉంటాయి. కిడ్నీలో సిస్టులు అంటే నీటి బుడగల్లాగా కిడ్నీలో రీనల్ సిస్ట్ అంటాం. ఆ రీనల్ సిస్టులు కూడా మన దాంట్లో ఆపరేషన్ లేకుండా కరిగిపోయాయండి. కాబట్టి ఈ కిడ్నీలో స్టోన్లు కరిగించుకోవచ్చు, అలాగే సిస్టులు కూడా కరిగించుకోవచ్చు. న్యాచురల్గానే చేసుకోవచ్చు అన్నది. కానీ కొంత నొప్పి, నడుము నొప్పి, విపరీతమైన నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు భరించలేరు కొంతమంది. ఆ భరించలేరు కారణంగా వాళ్ళు ఇమ్మీడియట్గా ఏదో చేయించుకుంటే బెటర్ అన్నట్టు వెళ్తుంటారు. కానీ మనకు అలా నొప్పి లేనప్పుడు కొంచెం స్లైట్గా పెయిన్ ఉంటే మనం మందులతో మేనేజ్ చేయొచ్చు. వాళ్ళు కొంచెం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గుర్తిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. కాబట్టి నేను కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు బిఫోర్ ఆఫ్టర్ కూడా చూపిస్తానండి. రిపోర్ట్స్ ఎట్లా తగ్గింది, ఎట్లా ఉందే ఫస్ట్ అనేది. ఎందుకంటే అంత మంచి రిజల్ట్స్ మన దాంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దీనితో ఏమవుతుంది? కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కొంతమందిలో మూత్రంలో మంట, కొంచెం లైట్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది మూత్రం వెళ్ళేటప్పుడు. అలాగే కొంచెం వీపులో విపరీతమైన నడుము నొప్పి ఉంటుంది. దాంతోపాటు ఏమవుతుంది? మెయిన్గా ఎక్కువగా వాటర్ కంటెంట్ మనం ఎక్కువ తాగలేము కాబట్టి, వాళ్ళు ఎక్కువ తాగరు కాబట్టి అప్పుడప్పుడు మనము స్టమక్లో కూడా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత వీలైనంత వరకు మనకి మూత్రంలో మంట వస్తుంది, మూత్రం సరిగ్గా రావట్లేదు, లేకుంటే మూత్రం ఆగి వస్తుంది అన్నప్పుడు ఒకసారి స్కానింగ్ చేయించుకొని చూడాలి. బ్యాక్ పెయిన్ వస్తుందంటే కూడా ఒకసారి అల్ట్రాసోనోగ్రఫీ, హోల్ అబ్డామిన్ స్కానింగ్ చేయించుకుంటే మనకు ఆ స్కానింగ్లో స్టోన్స్ ఉన్నాయా లేదా అని బయటపడుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని టెస్టులు అప్పుడప్పుడు చేయించుకొని చూడాలి. అందులో ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా మన కాన్స్టిట్యూషనల్ హోమియోపతిలో
మనం పర్మనెంట్గా మనం ఎలాగో తగ్గించుకోవచ్చు. అది పెరిగే వరకు మనం వెయిట్ చేయకుండా స్టార్టింగ్లోనే దాన్ని నిర్మూలించుకుంటే మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన కేసెస్లో స్టోన్లు బ్లాస్ట్ చేసిన తర్వాత రిపీటెడ్ అయిన స్టోన్స్ మళ్ళీ రిపీట్ అయిన అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి రిపీట్ ఉండొద్దండి. ఇప్పుడు స్టోన్స్ ఆల్రెడీ పడిపోయిన తర్వాత మళ్ళీ రావద్దు ఇక. కాబట్టి వాళ్ళ కొందరికి ఏంటంటే ఏళ్ళ తరబడి 10 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది, వస్తున్నాయి, పడిపోతున్నాయి, వస్తున్నాయి. ఎందుకంటే ఆ తత్వం ఉండిపోయింది. కాబట్టి మనం ఆ తత్వాన్ని తీసేయచ్చు, మళ్ళీ రీఫార్మేషన్ కాకుండా మనం కాపాడవచ్చు. కాబట్టి మీకు కిడ్నీ స్టోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ తగ్గట్లేవు, మళ్ళీ వస్తున్నాయంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. నమస్తే.